ఏంటో ఎక్సైట్మెంట్గా ఉంది, టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఈ బ్లాక్కి ఇదే లాస్ట్ క్లాస్. సో ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడో వినండి. సో అలా అయ్యిందన్నమాట క్లాసు. సో కోకా-కోలా ఫాంటాలు ఇన్ని తెచ్చానని చూస్తున్నారా? సో 30 పైనే తెచ్చాను. సో అమ్మడానికి కాదు, చిన్న గ్రాటిట్యూడ్ పార్టీ ఇద్దామని క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరికీ. సో ఇదే మాట మా కాలేజ్. ఆల్రెడీ కాలేజ్ టూర్ అయితే చేశాను. సో మా కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైతే మా క్లాస్లో చూడండి, ఇది మా క్యాంటీన్. సో మా ఫ్రెండ్స్ అందరికీ కోకా-కోలా ఇచ్చాను. సో అడుగుతుంది తినమని నన్ను కూడా మా ఫ్రెండ్. సో నేను తిన్నని చెప్పాను. సో ఇవే మాట కోకా-కోలాలు. సో క్లాస్ మధ్యలో మీకు చూపిస్తున్నాను. సో ప్రొఫెసర్ కూడా ఇచ్చాను. సో బిస్కెట్స్ కూడా తెచ్చాను అనమాట, చిన్న స్నాక్ పార్టీ లాగా. సో లాస్ట్ డే కదా ఈ బ్లాక్కి. సో 5 బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట ఇయర్లో. సో ఈ బ్లాక్కి లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి సో అందరికీ చిన్న స్నాక్ పార్టీ లాగా ఇద్దామన్నాను. గ్రాటిట్యూడ్ పార్టీ మాట. సో థ్యాంక్ గివింగ్ పార్టీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే. సో ఇలా అందులో ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడే రాజేష్ గారు చదవడం మొదలుపెట్టాడు. అందులో వర్షం. సో అందులో కోకా-కోలా తాగుతున్నారు అందరూ. అందులో హ్యాపీగా ఉన్నారు. సారీ గాయస్, ఇది హ్యాపీ డేస్ సినిమా కాదు, ఇది ప్యారిస్. సో ఇది ప్యారిస్ డేస్. సో ఇక్కడ అంతా వేరేగా ఉంటుంది, హ్యాపీ డేస్ లాగా కాదు. అందులో అనడానికి ఏం లేదు ఇక్కడ. సో ఇదే మాట లాస్ట్ క్లాస్. సో ప్రొఫెసర్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు, ఎగ్జామ్స్ రేపే కాబట్టి. సో నెక్స్ట్ డే మాట ఇది. సో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. సో నేనైతే ఎతుకుతున్నాను ఎక్కడుందన్న నా పేరు. సో అందరు స్టూడెంట్స్ అయితే వచ్చారు. సో కొత్త వాళ్ళందరినీ చూస్తున్నాను. సో ఇవాళ ఎగ్జామ్స్ ఏముంటాయంటే 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో 3-4 అవర్స్ ఒకేసారి ఉన్నాయన్నమాట. అన్ని గంటలు కూర్చొని రాయాలి ఎగ్జామ్. సో నా పేరు చూస్తున్నా ఎక్కడుందో. సో ఇక్కడైతే లేదు. సో 4 సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్, బిజినెస్ ప్లాన్, ఇంకా బ్రాండ్ స్ట్రాటజీ, ఇంకా కన్జ్యూమర్ బిహేవియర్ అనాలిసిస్. సో ఇవైతే 4 ఉన్నాయన్నమాట. సో మా సీనియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి, పాయింట్స్ అవి ఇవి రాయమని. సో అలా చెప్తుంటే నేనేమో ఇక్కడ పల్లీలు తింటున్నాను. పల్లీలు కావాలా మీకు? సో మా ఫ్రెండ్ టెన్షన్లో ఉన్నాడు. సో వీళ్ళంతా మా ఫ్రెండ్సే. సో ఇతని పేరు అశ్విన్. సో ఎతుకుతున్నాడు ఎక్కడుందా అని. సో అందరు కూల్గానే ఉన్నారు. సో ఇదే మాట, ఇక్కడ ఉంది ఎగ్జామ్ మాడ్యూల్. సో అన్ని టీవీలో డిస్ప్లే చేస్తారు. సో మళ్ళీ మీరు మా బ్యూటిఫుల్ క్యాంపస్ని అయితే చూడండి. సో అన్ని దేశాలను మీరు చూడొచ్చు ఇక్కడ ఉంటే. సో ఇక్కడ కూడా చూసాడు, ఇక్కడ కూడా లేదంట. సో మేబీ ఇదే మాట నా మెయిన్ ఎగ్జామ్ హాల్. సో నా పేరు అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి. సో నేనైతే ఎగ్జామ్లో ఫోన్స్ నాట్ అలౌడ్, క్యాలిక్యులేటర్ కానీ ఎనీ పేపర్స్ కానీ చిట్టీలు అవన్నీ ప్రొహిబిటెడ్. ఒకవేళ దొరికితే అంతే, మీరు ఇంకా మిమ్మల్ని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు, ఇంకా డిబార్ కూడా చేయొచ్చు. సో మా ఫ్రెండ్స్ అందరు చూడండి ఎలా కూర్చున్నారో ఎగ్జామ్ హాల్లో. సో ఇదే ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అన్నీ చూస్తా ఎగ్జామ్స్ రాయొచ్చు. అందులో బిల్డింగ్స్ చూస్తూ ఎగ్జామ్ రాయడం చాలా కష్టమే. అందులో వీళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. సారీ, మళ్ళీ హ్యాపీ డేస్ వాయిస్ అయితే వస్తుంది. సో మనమైతే ప్యారిస్కి వచ్చేద్దాం. సో ఇలా వచ్చాడు ఎక్స్టర్నల్ వేరే కాలేజ్ నుంచి. సో ఫోన్స్ ఐడి ఏమన్నా ఉంటే అడుగుతున్నారు. సో చూడండి వాళ్ళు ఏం చెప్తారో. సో అలా మొత్తానికి ఎగ్జామ్ అయితే రాసేసాను. సో పేపర్ అయితే ఇచ్చేసాను నేనే ముందు అందరికన్నా. సో ఇంకా మీకు ఎగ్జామ్ హాల్స్ అన్నీ చూపిస్తాను. సో మీరు చూడండి, మళ్ళీ యూనివర్స్ అంతా మీకు కనిపిస్తుంది ఫోటో రూపంలో. ఇది పేపర్ ఎగ్జామ్ మాట. 4 పేపర్లు అయితే ఇచ్చారు. సో రిజల్ట్స్ ఎలా వస్తాయన్న దేవుడికే తెలియాలి. సో ఇక్కడ మా రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి సైడ్కి. సో ఇంకా మా ఫ్రెండ్స్ రాస్తూనే ఉన్నారు ఎగ్జామ్. సో ఇది మాట ఎగ్జామ్ వ్లాగ్. సో నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు మీరు చూడండి. ఎగ్జామ్ ఫిని ఎగ్జామ్ ఫినిష్. టిక్టాక్ నో టిక్టాక్, యూట్యూబ్.
సో అలా కంప్లీట్ చేసేసాను ఎగ్జాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ హాలిడేస్ రాబోతున్నాయి, ఎన్నో కొత్త వ్లాగ్స్ చేస్తాను.